దొరికింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము కొరమేన్లు పట్టడానికి వచ్చాము. ఈ గోదావరి సైడే కాదు, మా ఏజెన్సీలో కూడా మంచి మంచి కొరమేన్లు దొరుకుతాయి. ఈరోజు అవి పట్టడానికి వెళ్తున్నాము. మాకు ఎలాంటి కొరమేన్లు దొరికాయి, అసలు మేము ఎలాంటివి పట్టాము, ఎలా పట్టామని మీకు క్లారిటీగా వీడియోలో చూపిస్తాను, చూసేయండి. చూద్దాం మనకి ఈరోజు ఎన్ని కొరమేన్లు దొరుకుతాయో. దొరికింది, ఒక కొరమేను దొరికింది. మా మామ పట్టాడు. అరే చూపి, ఎంత ఉంది చూడు. సాధించాడు, ఫస్ట్ కొరమేను పట్టాడు. అరే నేనే పట్టాను. ఇదిగోండి చూడండి, ఇక్కడ మూడోది మా తమ్ముడు పట్టాడు. దొరికిందా? దొరికిందిరా. చాలా కలర్ఫుల్గా ఉంది ఇది. దొరికింది. అదిరిపోయి మా బామర్ది పట్టు వదిలేసాడు. ఇన్ని ఉంటాయని అనుకోలేదురా. ఇలా ఇలా దొరికినప్పుడు దగ్గరికి వచ్చేయాల. దగ్గర పెట్టాలి. చూడండి, మాకు దొరికిన కొరమేను, నాటు కొరమేను, ఏజెన్సీ నాటు కొరమేను. దీన్ని పులుసు పెట్టుకుంటే ఉంటది. రే చూడరా, ఇంకో చూడండి ఎంత పెద్ద. మనకు దొరికిన వాటిలో పెద్దది దొరికేసిందిరా. అంగడికి దొరికింది కొరమీను. దొరికిందిరా రే. అట్టేసాడురా. నేనేందో అనుకుంటుంది దానికి. అట్టేసాడురా కొరమీను. రే బారది రెడీ కూడా, ఎందుకంటే నాకు దొరికేలా ఉంది. రెడీయా? రెడీయా? తగ్గేస్తాడు. కొరమీను కడుగు. దొరికింది. ఇప్పుడు దాకా దొరికినట్లు పెద్దది. నేనే ఉంటది. ఈ బురదలు దూరిపోతాయి కదా. చూడు, పిల్లలు ఇదిగో కొరమేను పిల్లలు అయ్యి, కప్ప పిల్లలు రా అయ్యి. కాదే, ఇగో కాదు, కొరమీను పిల్లలు ఏ కాదా? కొరమీనా నా కొరమీను దొరికింది. ఫస్ట్ కొరమేను నాకే దొరికింది. ఇదిగో నాటు కొరమేను. నాకే దొరికింది ఫస్ట్ కొరమేను. ఇదిగో ఇంకా చాలా రకాలు ఉంటాయి, అన్నీ మీకు చూపిస్తాను. ఇదిగోరా.
ఇట్లా అటు తీస్తారా మా పైకి నీవు ఆడేమో కదా ఆడతాడు కదా చూడు ఎంత చిన్న పేద దొరికింది. దీన్ని ఏం చంపను, వదిలిపెట్టేస్తాను. బాయ్. ఇంకో చిన్న పేత వదిలేద్దాం, ఇట్లనే మళ్ళీ పెద్ద అయిన తర్వాత మనమే పట్టుకుందాం. బొక్కలు ఉంటుంది అమ్మా, వదిలేసాను రా, పారిపోయింది అది. దొరికినట్లో ఇది చాలా పెద్ద పీత. దొరికింది అని ఆనందపడే లోపు ఇదేమో ప్రెగ్నెంట్. ఇది చూడండి, మీకు పిల్లలు చూపిస్తాను. ఇదిగోండి, చూసారా, చాలా అంటే చాలా పిల్లలు ఉన్నాయి వీటిని. అందుకనే చిన్నవి, అందుకనే దీన్ని చంపను, విడిచిపెట్టేస్తాను. బాయ్. వెళ్ళిపో. ఏంటి ఇప్పుడు నీ పళ్ళు స్ట్రాంగ్ అని మేము తినాలా? 14 కూరమేళ్ళు దొరికారా? దానికి జీవి బాగాలేదట. జ్వరం వచ్చి ఎలా అయిపోయింది ఇది. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఈ ఇంటికి వెళ్ళి మంచిగా ఫ్రై చేసుకుందాం. అవి ఎలా ఫ్రై చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. నీ iPhone 15 Pro Max. వావ్, లేటెస్ట్ వర్షన్, లచ్చంట. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి దోల పనులు చేశారా ఫ్రెండ్స్ తోటి? ఒకవేళ ఇలా ఎప్పుడైనా మీరు చేసుంటే కామెంట్ చేసి చెప్పండి. మాకైతే ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. కర్రీ ఇంకా అదిరిపోద్ది. మా వాడు ఫ్రై చేసి చూపిస్తాడు. షెఫ్, 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. చూసారు కదా ఎన్ని పట్టాడు. అసలు ఎలా ఉడుకుతాయి, ఎలా ఫ్రై చేస్తాము, అలా అన్నీ మీకు చూపిస్తాను, చూసేయండి. బాబా ఎంత టెంప్టింగ్ ఉన్నాయిరా. ఈ జపానీస్ లాంటి వాళ్ళు ఈ సూషి లాంటివి చేస్తారు చూడు, అందులో ఇలాంటి పచ్చి పెట్టుకుని తింటారు వాళ్ళు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. భలే ఉన్నాయి. ఇవి కూడా మనకు దొరికినాయి, కరెక్ట్ సైజు దొరికాయిరా కదా. టేస్ట్ ఉంటాయి కర్రీ. ముక్కలన్నీ మంచిగా పసుపు వేసి కడిగేసుకున్నాము. ముక్కలకి పసుపు మంచిగా పట్టింది. ఇప్పుడు అందులో కొంచెం కారం వేసుకుందాం, బడ్డ సాల్ట్ వేసుకుందాం. నీ సువాసన పోకుండా అల్లం ఉల్లిల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. బడ్డ ఆయిల్ పోసుకుందాం. మసాలాలు ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకుందాం. చూసారా ఎంత బాగా పట్టిందో ముక్కలకి మసాలా, అదిరిపోయింది. కొరమీన ముక్కలు ఆయిల్ వేసుకుందాం. చూసారా ముక్కలు ఎంత మంచిగా ఉడికాయో. బాబా, మీరు ఇలా ఎప్పుడైనా మీ ఇంట్లో ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి.
మా మావయ్య మీకు ఒక స్పెషల్ తినడం నేర్పిస్తారు చూడండి. ఘాట్ ఘాట్ మిరపకాయ అదిరింది. యా